ప్రైజ్ లార్డ్. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసిన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరొకసారి ఆయన ఉచితమైన కృప చేత మీ ఎదుటకు రావటానికి, మేము కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించుటకు, మేము కలిసి దేవుని సన్నిధిలో స్తుతించటానికి ఈ వాగ్దానం దేవుడు ఎంతగానో కృప చూపెడుతుందని నమ్ముచున్నాను. మీరే కాదు, ఈ వాగ్దానం ద్వారా మేము కూడా ఎంతగానో బలపరచబడుతున్నాం. మా సమస్యల నుండి, మా బంధకాల నుండి దేవుడు విడిపించుకుంటూ మా జీవితంలో కూడా కృప నింపుతూ దేవుడు అదే కృపను మీకు ఇవ్వాలని, అదే ఆశీర్వాదం మీకు ఇవ్వాలని, అదే దీవెన మీకు ఇవ్వాలని, అదే ఆయన సన్నిధి మీకు ఇవ్వాలని దేవుడు ఎంత ఆశ కలిగి ఉన్నాడు కనుక ఈ ఉదయకాల దేవుడు అటు ఆశీర్వాదంతో దేవుడు మిమ్మల్ని నింపాలని మేము ఆశిస్తున్నాం. దేవుడు మీ కృప చేత నింపాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే మీకున్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు విడిపించాలని దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎందుకంటే ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఇజ్రాయేల్ ప్రజలు విడిచిపెట్టలేదు, వారిని ప్రేమించి ఐగుప్తుల నుండి విడిపించిన దేవుడు. ఎందుకంటే ఈ దినము నిన్ను నడిపించగల సమర్థుడు. ఎందుకంటే పెను తుఫానులు లేచిన దేవుడు నిన్ను రక్షించగల సమర్థుడు కనుక ఈ ఉదయకాల సమయంలో మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 23:5 వచనం. నూనెతో నా తలంటి నవ్వు నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్. నూనెతో నా తలంటి నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుడు కీర్తనల నుండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండు. ఏమంటున్నాడంటే, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. ఎవరి తలని దేవుడు అంటేందంటే దావీదు తలని దేవుడు అంటేండు. ఎప్పుడైతే బుడ్డిలో అభిషేకం ద్వారా తన జీవితంలో ఏం జరగలేదు, ఎప్పుడైతే కొమ్ములో అభిషేకము దావీదు మీద పోయబడ్డదో అప్పుడే దేవుడు దావీదు అంచెలంచెలుగా అభివృద్ధి పరచబడ్డాడంట. అందుకొరకే దేవుడు ఏమంటున్నాడంటే, నూనెతో నా తలంటి నువ్వు, నా గిన్నె నిండి నా పొంగి పొర్లుచున్నది. దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయగల సమర్థుడు, నీ జీవితంలో అద్భుతాలు చేయగల సమర్థుడు. ఎందుకంటే నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే 5,000 మందికి ఆహారం పెట్టిన దేవుడు, 5,000 మందికి, ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపల ద్వారా దేవుడు ఆహారం ఇచ్చి వారిని సమృద్ధిగా దీవించిన దేవుడు కనుక ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా దేవుడు దీవించాలని, నిన్ను కూడా ఆశీర్వదించాలని, నిన్ను కూడా దేవుడు మేలులతో నింపాలని, ఆయన సన్నిధి నీపై కుమ్మరించబడాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు కనుక దేవుడు ఆయన సమృద్ధిని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే పెను తుఫాను లేచిన దేవుడు గద్దించగా అవి నిమ్మలమైనవి అంట. అందుకొరకు దేవుడు ఏమంటాడు, నా నూనెతో నా తలంటే నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు చూస్తున్న దేవుడు. దేవుడు ఎవరు విడిచిపెట్టే దేవుడు కాదు. దావీదుని విడిచిపెట్టలేదు, కానీ దావీదుని గొర్రెల దొడ్డిలోని దావీదుని తీసుకొచ్చి దేవుడు ఎంతగానో ఆశీర్వదించుడు. యెహోవా ఆశీర్వాదం అంటే ఐశ్వర్యం ఇచ్చిద్దంట. ఎందుకంటే సామెతలు 10:22లో చూసుకున్నట్టయితే దేవుడు ఏమంటున్నది, యెహోవా ఆశీర్వాదం ఏమిచ్చిద్దంట, ఐశ్వర్యం ఇచ్చిద్ది కనుక సామెతలు 10:22లో కూడా దేవుడు మాట్లాడుతుండు. అదేవిధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడు సమర్థుడు, నిన్ను ఆశీర్వదించగల సమర్థుడు, నిన్ను దీవించగల సమర్థుడు. పరిశుద్ధాత్మ గుర్తయ్యున్నది ఇది. ఎందుకంటే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడుగా, త్రియేక దేవుడుగా ఆయన మన మధ్యలో ఉన్నాడు కనుక నిన్ను ఆశీర్వదించగల సమర్థుడు కనుక ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినట్టుగా నీ తల నిండి గిన్నె నిండి పొంగి పొర్లుతుందంట. నీలో నుండి అభిషేకం పొంగి పొర్లాలి, నీలో నుండి ఆత్మీయ జీవితం, నీలో జీవ జల నదులు పొంగి పొర్లాలి, నీ ఆత్మీయ జీవితం కూడా ఎదగాలి. ఎందుకంటే ఇది నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నదంటే ప్రార్థనకి, పరిశుద్ధాత్మకు గుర్తయినది. ఎందుకంటే వాక్యం నీలో పొంగి పొర్లాలి, నీ జీవితాన్ని వెలిగించేది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో దేవుడు అద్భుతం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు కనుక నిన్ను, నీ కుటుంబాన్ని బ్లెస్ చేస్తున్నాడు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబాన్ని బ్లెస్ చేస్తున్నాడు. మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్.
పరిశుద్ధాత్మ దేవుడానికి కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బిడ్డలు చూస్తున్నారు, వారి జీవితాలు అద్భుతం జరుగుని గాక ప్రభ, వారి జీవితాలు ఆశ్చర్యకరం జరుగుని గాక ప్రభ, అయా సూచక్రియ జరుగుని గాక ప్రభ, యేసు క్రీస్తు నామముల ప్రభ అద్భుతం జరుగుని గాక, అద్భుతము జరుగుని గాక ప్రభ. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. జీవంగల దేవా, జీవాధిపతి అని తండ్రి నీ కొందనాలు స్తోత్రం. సర్వోన్నతుడ, సర్వశక్తి మంతుడ, సర్వాధికారి అని దేవా నీ కొందనాలు స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. నీ సన్నిధి ఇప్పుడు నీ బిడలపైకి దిగుని గాక ప్రభ. అయా తండ్రి, నా గిన్నె నిండి పొంగి పొర్లుచుందన్న ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. అయా దావీదు నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది, శత్రువులు ఎదురు నా భోజన సిద్ధపరచదన్నట్టు ప్రభా. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఎక్కడైతే ప్రభా అనగారిపోయిన స్థితిలో నుండి దేవుడు లేవనెత్తిండను ప్రభా. గొప్ప సాక్షిగా దావీదు నిలబడ్డాడు ప్రభా. ఎక్కడో ఉన్న దావీదుని తీసుకొచ్చి ఆయా ఇజ్రాయెల్ ప్రజలకు నా ప్రభా, అయా యూదులకు రాజును చేసిన దేవుడు వేసయ్యా. అయా యూదుల రాజ్యాన్ని కొందనాలు స్తోత్రం తండ్రి. ఈ ఉదయ కలసం ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మేలులతో నింపి అయా నీ కృప చేత మీరు తాకమని నడిచిన తండ్రి. అద్భుతమైన కార్యం జరుగుని గాక, ఆశ్చర్యమైన కార్యం జరుగుని గాక ప్రభా, సూచక్రియ జరుగుని గాక తండ్రి. దురాశకరవర పరిశుద్ధాత్మ తండ్రి, అద్భుతాలు ఆశ్చర్యకర వాళ్ళ జీవితంలో జరిగించమని ఈ ఉదయకాల సమయంలో పుట్టినరోజు పెళ్లిరోజున బిడ్డలందరూ దీవించండి. ఈ వాగ్దాన జీవితాలు గొప్ప కార్యాలు జరిగించండి, మేలులతో నింపండి ప్రభా. వరకు ఆర్థిక ఇబ్బందులు సమస్యల నుండి పిడిపించండి. రక్షణ, మారు మనసు, నెమ్మది, సమాధానం దయచేయండి. నీ నామానికి మేము తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాగ్దానం చేసిన దేవుని బిడ్డలారా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.